సతీ పునర్వివాహం. ఈ పునర్వివాహం అంటే భర్త చనిపోయాక మళ్ళీ ఈవిడ పెళ్లి చేసుకోవచ్చా, చనిపోకపోయినా బతికుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా, ఇలాంటి సందర్భాలలో మనకి పాతకాలపు కథల నుంచి కూడా మనకు వస్తున్నాయి. దేవరన్యాయం అని చెప్పి వ్యాసుడు మరి వీళ్ళందరికీ భర్తలు ఇద్దరు చనిపోయాక అంబికకి సంతానాన్ని ఇవ్వలేదా? దేవర్ అంటే మరిది మనకి తెలుసు హిందీలో. దేవరన్యాయం అంటే బావగారు కానీ మరిది కానీ అని అర్థం. ఆ బావగారు కానీ మరిది కానీ వాళ్ళ వంశంలో వాళ్ళకే పిల్లలు లేకపోతే మరి వంశం అంతరించిపోయే సందర్భాలలో వాళ్లతో కూడా వీళ్ళు పిల్లల్ని కనొచ్చు అనేది శాస్త్రం. వీళ్ళు ఒప్పుకుంటే పిల్లలు లేకపోతే వంశం అంతరించి అలాంటి అంటే ఎక్స్ట్రాడనరీ సిచ్యుయేషన్స్లోనే పునర్వివాహానికి సంతానం పొందటానికి అనుమతించారు. కాకపోతే ఊరికే అనుమతించలే, శృంగార కార్యాల కోసం అనుమతించలే, తోడు కోసం అనుమతించలే, దైవ కార్యం కోసం. పుత్రులు లేకపోతేను ఆ పుత్రులకు ఇంకొక ఆధారం లేకపోతే. హిందీలో సినిమా ఉందండి, చాలా దర్దనాక్ అంటే చాలా బాధ కలిగించే కథలాగా ఉంటుంది. ఏక్ చాదర్ మైలీసీ అని ఉంది. అది ఎప్పుడైనా ఆ సినిమా చూడండి. ఆ ఏక్ చాదర్ మైలీసీలో తన పెళ్ళప్పుడు మరిది చిన్నపిల్లాడు చక్క కొడుకులానే పెంచుతుంది దాదాపుగా ఆవిడ. ఈవిడ భర్త చనిపోతాడు, అంటే పెద్దన్నగారు చనిపోయాడు ఇంట్లో. ఈవిడికి పిల్లలు ఉంటారు, వదిన గారికి 2 ఆడపిల్లలు ఉన్నారు. అంటే పిల్లడు కాబోలు మొత్తం మీద పిల్లలు ఉన్నారు. వాళ్ళకి దాదాపుగా పెళ్లి వయసు వచ్చేసింది. ఆ సమయంలో భర్త చనిపోయాడు ఆవిడకి. అంటే అన్నగారు చనిపోయాడు ఇంట్లో. అత్త మామ ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, పెద్ద కోడలికి 2 పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు ఇంట్లో. ఉన్నప్పుడు పెద్దన్న చచ్చిపోయాక తమ్ముడి చేత ఈ వదిన గారికి ఒక చాదర్ కప్పిస్తారు. వాళ్ళలో పెళ్లి ఆచారం అంటే రెండో పెళ్లి లాంటిది అనమాట. ఇద్దరికి కలిపి ఒక చాదర్ అంటే దుపట్ట కప్పితే వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయినట్టు లెక్క. అంటే నలుగురు చేరి ఏదో కాసిన మంత్రాలు చెప్పి పెళ్లి చేస్తారు. ఇట్లాగా ఆ పెళ్లి అయ్యాక వీళ్ళిద్దరు ఈ వదిన మరిది దంపతులు. ఇప్పుడు అదేమిటండి అంటే ఈ వదిన మళ్ళీ పిల్లలకి నిరాధారంగా ఈవిడ ఉండిపోకూడదు. ఈవిడికి ఒక మగతోడు కావాలి కుటుంబం నిలబెట్టడానికి. పిల్లలకి కనెక్టానికి కాదు అక్కడ, కుటుంబం నిలబెట్టి ఈ పిల్లలకి ఆధారంగాను ఆ పెళ్ళానికి ఆధారంగాను ఈ ముసలి వాళ్ళకి మళ్ళీ వీడు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని తీసుకొస్తే ఆ కోడలు ఈ కోడలు సర్దుకొని ఉండాలి అని అక్కడ వాళ్ళు ఒకటి ఆలోచించుకుని వదినకి ఇష్టం ఉండదు, మరిదికి ఇష్టం ఉండదు. అంటే పల్లెటూరులో ఒక ఆచారం అది అలా జరిగింది. అంటే ఇప్పటికీ ఎక్కడండి ఆ పల్లెటూరు? పంజాబ్లో ఒక స్త్రీకి 5 వివాహాలు చేసుకున్నటువంటి ద్రౌపది కథే మనకుంది. అవును, ఎటు చూసినా పాంచాలి కదా ఆవిడ, పాంచాల దేశానికి రాజకుమార్తె పాంచాలి. అవునవునవును. అంటే ఏమవుతుంది, ఒక స్త్రీ ఎంతమందినైనా చేసుకోవచ్చు అనేటటువంటి ఆచారం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. కనుక పునర్వివాహాలు అనేవి మళ్ళీ భర్త కొన్నాళ్ల పాటు, కనీసం 7 ఏళ్ల పాటు అనుకుంటాను చట్టం చెప్పేవాళ్ళు, లాయర్స్ని ఎవరినైనా అడిగితే చెప్తారు 7, 12 అన్నేళ్ల పాటు కనిపించకుండా పోతే ఈవిడ మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా మతం మార్చుకుంటే ఆ పెళ్లి చెల్లది ఈవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. సన్యాసం పుచ్చుకుంటే ఆ పెళ్లి చెల్లది ఈవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటివి మన చట్టాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మన పురాణాల్లో ఏమున్నాయంటే భర్త నపుంసకుడైతే, భర్త అర్ధాంతరంగా మరణించి ఈవిడికి పిల్లలు లేకపోతే, వంశం ఆగిపోతున్న సందర్భాల్లో, తర్వాత ఆ వంశం ఆగిపోతుంది అనే సందర్భాల్లో, భర్త పిచ్చివాడైతే, ఇలాంటి సందర్భాల్లో అంటే భర్తకి ఈవిడికి కొన్నాళ్ల పాటు పూర్తి అంటే చెప్పాను కదా అక్కడ కూడా ఉంది ఇన్ని సంవత్సరాలు అనే లిమిట్ ఉంది. అది అన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా వదిలేసుకుంటే, అలాంటప్పుడు పురాణాల ప్రకారం కూడా ఆ స్త్రీ మళ్ళీ తిరిగి వివాహం చేసుకోవచ్చు, పునర్వివాహం చేసుకోవచ్చు. అందరూ చాలామంది మనుస్మృతిని తిట్టడం కూడా ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. మను అది చెప్పాడు ఇది చెప్పాడు ఆడవాళ్ళకి ఏమీ లేదన్నాడు అని ఏవేవో అంటారు. అదే మనుస్మృతిలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనుంది. ఎక్కడ నారీమణులు పూజింపబడతారో అక్కడే దేవతలు నర్తిస్తారు అనుంది. ఎంత మంచి విషయం అండి కదా. మళ్ళీ ఇంకో మాట ఏదో చెప్తారు, పితారక్షతి కౌమారే అని ఒక శ్లోకం ఒకటి చెప్పి, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటే స్త్రీని మొట్టమొదట తండ్రి రక్షిస్తాడు, తర్వాత భర్త రక్షిస్తాడు, తర్వాత కుమారుడు రక్షిస్తారు, స్త్రీకి స్వాతంత్రం అర్హత లేదు అనే మాట వాడారు. వాళ్ళు అలా చెప్తే మీరందరూ అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళందరూ గుండెలు పగల కొట్టుకుని మా స్త్రీ స్వాతంత్రం కావాలో అనుకునే వాళ్ళందరూ నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనే మాటకి స్త్రీ కాకపోతే స్వాతంత్రం అర్హత లేదు అని చెప్పుకోండి, స్త్రీ కాని దానికి స్వాతంత్రం లేదు అని చెప్పుకోండి, అంతే కదా. ఎంత విషయం లాగే తీశారండి. స్త్రీకే స్వాతంత్రం లేదని వాళ్ళు ముందర పదాల్లో చెప్తే మీరు ఆ పదాలు వదిలేసి నా స్త్రీ స్వాతంత్రం మహతి, స్త్రీ దాని స్వాతంత్రం లేదు అని చెప్పుకోండి. వేదాలు అపౌరుషేయాలు, స్త్రీ రాసింది అని అర్థం. పురుషుడు రాయనివి ఎవరు రాస్తారు?
స్త్రీనే కదా, లలిత అమ్మవారు రాసింది. మరి అంత గొప్ప పరిస్థితి ఇచ్చినటువంటి మన దేశంలో స్త్రీకి తక్కువ జరుగుతోంది అనుకోవటం తప్పండి. మధ్యలో పురుషాధిక్యత వచ్చి ఇవి జరిగినాయి. అంతేకాదు మనకి మాతృస్వామ్యమే మంది ఒకప్పుడు, తర్వాత పితృస్వామ్యం వచ్చింది. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి జనిస్తాడు కనుక తల్లి అనేది నిర్ధారణ. వీడు తండ్రి అని తల్లి చెప్పేదాకా తెలియదు. అవును కదా. తండ్రి అనేది విశ్వాసం మాత్రమే, తల్లి అనేది కట్టెదురుకుండా కనిపించే సత్యం. సత్యం తండ్రి వీడు అని సర్టిఫై చేయాలి కానీ తల్లి ఇది అని సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. స్త్రీ ఎవరు అంటే జగన్మాతే కదండి. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత. అలా కాదు, దీని గురించి ఆరాట పడిపోయి దాన్ని ఒక పెద్ద వాదం చేద్దాము, దాని మీద వివాదం రేపుదాము అనుకునే వాళ్ళకి సరే ఎవరాకలు ఎవరు ఎలా తీర్చుకుంటే అలా తీరుతుంది, అంతే కదా. కానీ విషయం ఇలా కనిపిస్తూనే ఉన్నది కదా మనకి అంతాను. కనుక ఎక్కడా కూడా ఎవరిని మన దేశంలో కించపరచలా, స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ ఎవరిని కించపరచలా. కాకపోతే నువ్వా నేనా అని వాదన వచ్చేసి ఇప్పుడు మన ఇద్దరం ఊరికే కూర్చొని చుట్టూ పట్టుకుని కొట్టుకుంటే ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. ఇద్దరికి మీకు కొంచెం జుట్టు ఊడి నాకు కొంచెం జుట్టు ఊడి తల కాస్త చేతికి వస్తుంది అంతే తప్పితే ఏమీ లాభం ఉండదు. ఏ లాభం ఉండదు. కావాల్సింది అది కాదు. కనుక ఎక్కడో ఒకప్పుడు స్త్రీ స్వాతంత్రాన్ని, స్త్రీ స్వామ్యాన్ని, మాతృస్వామ్యాన్ని మరి మనకి గౌతమీపుత్ర శ్రీ శాతకర్ణి, అవునండి కదా, అవును, గరుడుని వైనతేయుడు అని పిలుస్తున్నాం, వినతాస్తుడు అని పిలుస్తున్నాం. మరి అయినా భార్యాభర్తల పేర్లు చెప్పినప్పుడు కూడా సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, అది అసలు మీకు చెప్పనే అక్కర్లా. దాంట్లో అయితే చాలా మంది నన్ను శ్రీ అండ్ శ్రీమతి అని రాయాలా, శ్రీమతి అండ్ శ్రీ అని రాయాలంటే శ్రీమతి అండ్ శ్రీ అనే రాయాలని చెప్తాను. ఎందుకని మనం రోజు సంకల్పం చెప్పుకునేప్పుడు ఏం చేస్తున్నారు? లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః చెప్పుకుంటున్నారా? అంటే ఇంకా కూడా చెప్పుకుంటాం. వేరే చదవను కానీ నేను చెప్పుకుంటున్నావా అంటే ప్రతి చోట స్త్రీనే ముందర ఉంటుందా? అవునండి. స్త్రీ స్థానం ముందర అని మీరే సంకల్పంలో 15 సార్లు పురుషుడు పూజ చేస్తే పురుషుడు, స్త్రీ పూజ చేస్తే స్త్రీ చెప్పుకుంటూ మళ్ళీ పురుషుడు ఎక్కువ స్త్రీ ఎక్కువ అని బయటకు వచ్చి వాదించుకుంటే లాభం ఏంటి? ఎందుకు వాదించుకుంటారు? మనం తక్కువ కాదు అనుకోవాలి. అసలు తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి? ఇద్దరికి నమః. కరెక్ట్, నమః, ఇద్దరికి నమః. కనుక ఇద్దరు ఒకటే. కానీ స్త్రీ వాళ్ళిద్దరిలో కొంచెం అదేదో సినిమాలో చూశాను, పురుషుడు ఎక్కువ సమానం అంటాడు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే స్త్రీకి వచ్చే ఎక్కువ సమానం, ఇద్దరు ఈక్వల్ టునే కానీ స్త్రీ కొంచెం మోర్ దాన్ ఈక్వల్ టు అని చెప్తున్నాను. అవునండి. మరి బయట పనులు ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ చేసిన పిల్లల్ని పెంచుకుంటూ స్త్రీ చేసిన పనులన్నీ పురుషుడు చేయలేడు. ఎక్కడో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు, అది నేను కాదన్ను. ఎప్పుడు కూడా ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోండి, బాటమ్ లైన్ అండర్లైన్ చేసుకుని, ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ప్రతిదానికి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎవరన్నా అప్పుడు వచ్చి నేను అన్నీ చేయగలనంటే చేయగలరేమో, వేరే విషయం. అది కరెక్ట్. పిల్లలకి అన్నారుగా, కన్నాడు కూడా ఈ మధ్య ఒకడు కన్నాడు కదా, లోపల ఒక కృత్రిమ గర్భాశయం పెట్టుకుని కన్నాడు ఒకడు. అది కూడా అయింది, ఆ ముచ్చట కూడా అయింది. కరెక్ట్, ఆ ముచ్చట కూడా అయింది. కనుక జరుగుతూనే ఉంది, ఒక్కడేలేండి. కాకపోతే అయింది కదా. మరి ఇది జరుగుతుంది అది జరగదు అని ఏమీ లేదు. ఎక్కువ అంటే మన ఇద్దరం కలిస్తేనే, అందుకే బండికి 2 చక్రాలు అన్నారు. ఆ బండికి 2 చక్రాల్లాగా సంసారం అనే శకటాన్ని నడపాలి కానీ రైలు పట్టాలలాగా సాగిపోతూ ఉండాలి. స్త్రీ బాధింపబడుతోందా, పురుషుడు బాధింపబడుతున్నాడు అంటే ప్రస్తుతం ఈ రోజుల్లో స్త్రీ వల్ల పురుషుడు బాధింపబడే ఘట్టాలు ఎన్నున్నాయో. అవునండి. మీరు అందులో లాయర్కి తల్లి, మీకు నేను చెప్పక్కర్లా. అవునండి, ఎక్కువ కేసులు అవే కదా. కనుక వాళ్ళ చేత వీళ్ళ చేత వాళ్ళ అని కాదు, అన్నిటికీ కారణం బుద్ధి. అవునండి. దీన్ని నియంత్రించినంతసేపు, చాలా చక్కగా కర్మను చేసినంతసేపు వివాదాలు రావండి. అసలు మెయిన్ పాయింట్ అదండి. నమస్కారం అండి.